బ్యాక్ టు న్యూస్. ఢిల్లీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పార్లమెంట్ మెయిన్ గేట్ దగ్గరికి చేరుకున్నారు సీజేపీ మద్దతుదారులు. పార్లమెంట్ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సీజేపీ మద్దతుదారులని అడ్డుకుంటున్నారు పోలీసులు. బారికేడ్లు తోసుకుని మరీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సీజేపీ మద్దతుదారులంతా. వాళ్లని కట్టడి చేసేందుకు టియర్ గ్యాస్ ని సైతం ప్రయోగించి వాళ్ళని చెదరగొట్టారు పోలీసులు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి ఒక పక్క పార్లమెంట్లో విపక్షాలు సైతం డిమాండ్ చేస్తున్న టైంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలు ఇలాగే కొనసాగిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. Tear gas. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారిగా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులంతా కూడా అక్కడి నుంచి పరుగులు తీస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వేలాదిగా పార్లమెంట్ ముట్టడికి సీజేపీ మద్దతుదారులంతా తరలి రావడంతో పోలీసులు ఇప్పటి వరకు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. బ్యారికేడ్లు పెట్టినప్పటికీ కూడా వాటిని తోసుకుని దూసుకుని వచ్చేశారు సీజేపీ మద్దతుదారులంతా. దీంతో వాళ్ళని చెదరగొట్టేందుకు వేలాదిగా తరలి వచ్చిన ఆ యువతని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ని ప్రయోగించారు. టియర్ గ్యాస్ ప్రయోగంతో ఒక్కసారిగా అక్కడ కాస్త ఆందోళన వాతావరణం కనిపిస్తోంది. ఆ గ్యాస్ తో ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరై కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులంతా ఆ ప్రాంగణాన్ని వదిలి వెనక్కి పరుగులు తీస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. బ్యారికేడ్లు తోసుకుని మరీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఒక పక్క పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న టైంలో వేలాదిగా ఇలా పార్లమెంట్ ముట్టడికి తరలి రావడంతో ఇక పోలీసులు చేసేది లేక వాళ్ళని కంట్రోల్ చేయలేక టియర్ గ్యాస్ ని ప్రయోగించారు. ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ మనకి లైవ్ లో మరింత సమాచారం ఇస్తారు. గోపీకృష్ణ, టియర్ గ్యాస్ ని ప్రయోగించారు. అక్కడ నుంచి అందరూ పరుగులు పెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏంటి సిచ్యువేషన్ ఏంటి? ఇప్పట్లో అసలు కంట్రోల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోందా? ప్రస్తుతం ఇంకా ఉద్రిక్తకర పరిస్థితులు పార్లమెంటు పరిసరాల్లో కొనసాగుతున్నాయి. టియర్ గ్యాస్ ప్రయోగించి ఈ సీజేపీ ఆందోళనకారులు, అక్కడ ఉన్న విద్యార్థులు, యువత, విద్యార్థి సంఘాల నాయకులు వీళ్ళందరినీ కూడా కట్టడి చేస్తున్న పరిస్థితి. 3-4 లేయర్ల బ్యారికేట్లను దాటుకుని కూడా ముఖ్యంగా జంతర్ మంతర్ వద్ద నుంచి పార్లమెంట్ ప్రధాన ద్వారం ప్రధానంగా 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో ఇంత దూరం కూడా అనేక బ్యారికేట్లను పోలీసులు ఏర్పాటు చేశారు. వాటన్నిటిని కూడా ఛేదించుకుంటూ ఇటు బ్యారికేడ్ బై బ్యారికేడ్ తొలగించుకుంటూ విద్యార్థులు వేల సంఖ్యలో పార్లమెంట్ వైపుకు దూసుకొచ్చారు. సో పార్లమెంట్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తారన్న ఉద్దేశంలో వారిని కట్టడి చేసేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టే ప్రయత్నంలో కొందరికి గాయాలయ్యాయి, కొందరు సొమ్మసిల్లి పడిపోయిన పరిస్థితి. సో వారిని ఆసుపత్రికి కూడా తరలించారు. సో ఇంకా విద్యార్థులైతే ఏ విధంగా కాక్రోచెస్ బొద్దింకలు బయటకు వస్తాయో అదే తరహాలో వేల సంఖ్యలో ముఖ్యంగా గల్లీ గల్లీ సందున అసలు మెట్రో స్టేషన్ల నుంచి ఉదయం నుంచి అనేక రెస్ట్రిక్షన్స్ ఢిల్లీలో కొనసాగుతున్నాయి. ఇటు ట్రాఫిక్ అడ్వైజరీస్ ఉన్నాయి, మెట్రో స్టేషన్లను మూసివేశారు. సో అయినప్పటికీ కూడా వేలాది సంఖ్యలో విద్యార్థులు, యువత రోడ్లపైకి తరలి వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే నిర్భయ ఘటన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీ తలపెట్టే ధర్నా కానీ లేక ఒక ముఖ్యంగా వివిధ సంఘాలు ముఖ్యంగా ఇతరులు చేసే ధర్నాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పోలీసులు అడ్డుకుంటూ ఉంటారు. సో వారిని నిలువరించే సామర్థ్యం పోలీసులకు ఉండేది. కానీ వేల సంఖ్యలో విద్యార్థులు ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం నిర్భయ ఘటన తర్వాత ఢిల్లీలో నేను చూసిన పరిణామాలు అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం అని చెప్పాల్సి ఉంటుంది. నూతన పార్లమెంట్ భవనం మెయిన్ గేట్ వరకు వీరు చేరుకున్నారు. ఒకనొక దశలో ముఖ్యంగా పార్లమెంట్ లోపల విపక్షాల ఆందోళన, పార్లమెంట్ బయట విద్యార్థుల ఆందోళన, అందరిది ఒకే డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఈ ఎన్టీఏని రద్దు చేయాలి, అలాగే విద్యా వ్యవస్థలో పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలి, పేపర్ లీక్లను అరికట్టాలి. ఈ డిమాండ్లతోనే ఈ ఉద్యమం అనేది ప్రారంభమైంది. కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది కూడా ముఖ్యంగా విద్యా వ్యవస్థలో మార్పులు వీటికి సంబంధించి ఆందోళన చేస్తూ ముఖ్యంగా సోనం వాంగ్చుక్ 20 రోజుల ఆమరణ నిరాహార దీక్ష తర్వాత ఆ దీక్షను భగ్నం చేసినప్పటికీ అభిజిత్ దీప్కే దాన్ని కొనసాగిస్తుండడం, ఈరోజు యథావిధిగా వారి పిలుపు మేరకు ఉదయం 9 గంటలకు అనుకున్నా కూడా 11 గంటలకి ఈ మార్చ్ పార్లమెంట్ వైపుకి ప్రారంభమైంది. పూర్తిగా జంతర్ మంతర్ వద్ద నుంచి జన్పత్, అలాగే అశోకా రోడ్, ఇటు రైజీనా రోడ్, రఫీ మార్గ్ మీదుగా ఇటు పార్లమెంట్ ఢిల్లీ ప్రెస్ క్లబ్ మీదుగా పార్లమెంట్ ముట్టడి వరకు కూడా చేరుకుంది. సో ఎటకెలకైతే పోలీసులు పార్లమెంట్ని ముట్టడించిన తర్వాత, అంటే మెయిన్ గేట్ వరకు వచ్చిన తర్వాత వారిని అడ్డుకున్నారు. ప్రస్తుతం ఇంకా